ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 6 నుంచి ఆ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటన డీటెయిల్స్ ఏంటి? ఇది 4వ విడతగా చెప్తున్నారు. హరి, నిత్యం కరువు కాటకాలతో తలడిల్లిపోతున్న అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 విడతలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అదేవిధంగా 42 రైతు కుటుంబాలను పరామర్శించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి జరగబోయే రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అప్పుల బాధ, ఎందుకంటే రుణాలు మాఫీ కాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను ప్రధానంగా పరామర్శించడంతో పాటు ఆత్మహత్యలు వద్దు, ఆత్మస్థైర్యంతోనే ముందుకు సాగాలన్న నినాదంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర చేపట్టినారు. సుమారుగా వారం రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. 3 నియోజకవర్గాల్లో సాగనుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఎన్నికలు ముగిశాయి. అదేవిధంగా ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇప్పుడు దాకా రుణాలు మాఫీ చేసుకోవడం వల్ల పెద్ద సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటిదాకా గడిచిన ఏడాదిన్నర వ్యవధిలో ఒక్క అనంతపురం జిల్లాలో 120 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే వర్ష కరువుల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఖచ్చితంగా అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర చేపట్టారు. హరి, ఓకే శివారెడ్డి.